లేదు నేను ఇప్పుడే వచ్చిన అయితే ఇబ్బంది అవుతుంది. దోమలు అయితే ఇక బాగున్నాయి. మందు కొడతలేరు. ఇంటి పనులు కడతాను, కరెంటు బిల్లు కడతాను. మేము ఏం చేస్తాం? ఇక పట్టించుకుంటలేరు. మోరి కూడా చక్కగా తీస్తలేరు. దోమల బిల్లలు పెట్టినా ఏది పెట్టి ఇప్పుడు ఎంతగా ఉంటుందో చూడండి. మా సమస్య ఎవరు నేర్పాలి మరి? ఇవన్నీ ఓట్లకైతే మంచిగా వస్తాను. ఏ ఓట్లు వేయాలమ్మా అంటారు. గెలిచిన వల్ల మళ్ళీ మాకు కానడం లేదు. మొత్తం నీళ్ళు ఎక్కడెక్కడైనా కొట్టుకొస్తా. ఇళ్ళకి ముత్తల వాన కొడితే ఇళ్ళకి వస్తున్నాయి. గలీజ్ నీళ్ళు అన్నీ వస్తున్నాయి. ఇళ్ళని మునుగుతానే ఏమి ఇచ్చలేదు, ఏం లేదు. మళ్ళా మోరీలో సౌకర్యం లేదండి. దోమలేంది మొత్తం ఈ దోమలు చేయబట్టి రోగాలు వస్తున్నాయి. మరి ఇవి డెంగ్యూ వస్తే ఎట్లా? మనం చేయడానికి ఏం ప్రాబ్లం ఉంటుంది? డబ్బులు పెట్టుకున్నా మన మనిషి బతికే అవకాశం లేదు. అది దోమలతో ఎట్లా ఏం కథ? డివిజన్కు కొంచెం సహాయం చేయాలని, మీరు సహకరించాలని కోరుకుంటున్నాం. అధికారులు రాలేదు. గెలిచిన ఓట్ల చూసుకుంటున్నారు. ఇప్పుడైతే రావాలి. అధికారులు రాలేదు. ఎవరు గెలిస్తే వాళ్ళే చూసుకుంటున్నారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళు చెప్తున్నారు అంతే. 2 నెలలు అవుతుంది. 2 నెలల నుండి ఇట్లా అవుతుంది. దోమల పెద్దోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. మరి ఎట్లా ఇది ప్రాబ్లం ఎట్లా సాల్వ్ కావాలి? మాకు ఎట్లా చేయడం ఏంటిది? ఎవరు పట్టించుకునే అవకాశం లేదు. ఎవరు గెలిచినా వాళ్ళే చూసుకుంటున్నారు. ఎవరి అవకాశం వాళ్ళే. మేము ఓట్లే వేస్తామంటే మాకేయండి అంటారు. గెలిచిన వాళ్ళు కథం కనిపిస్తలేదు. అడిగినా కూడా మేమేం చేయాలమ్మా? మేమేం చేస్తాము? నీళ్ళు వచ్చిన దానికి మేమేం చేస్తాం అంటారు. దోమలకు కూడా మేమేం చేస్తామంటారు. కనీసానికి మందు కూడా కొడతలేరు. మాకు వారానికి ఒక్కసారన్నా, కనీసానికి 4 రోజులకు ఒక్కసారన్నా మరి మందు కొట్టాలి కదా. దోమల మందు కొట్టకపోతే పిల్లలతో ప్రాబ్లం, పెద్దలతో ప్రాబ్లం, అందరికీ ప్రాబ్లమే. ఏజ్ అయిన వాళ్ళు కూడా ప్రాబ్లాలే ఉంటుంది. దోమలు చనిపోవడానికి కారణం కూడా డెంగ్యూ. అది ఇక పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. మరి జ్వరాలు వస్తే మరి ఏం చేయగలుగుతాం మనం? చిన్న పిల్లలు పట్టుకొని హాస్పిటల్ కదా. అట్లా ప్రాబ్లం ఉంది. చేయండి, మేము ఏదనుకుంటే అది చేయండి. మేము చేస్తే మీకు సహకరించండి. కొంచెం సహకరిస్తే మీకు ఏం చేయాలన్నా, మీకు ఓట్లు వేయాలన్నా, ఎవరికి ఓట్లు వేయాలన్నా మేము వేస్తాం అంతే. సమస్యలు తీరవకపోతే మరి ఓట్లు అడగడానికి రావద్దు. ఇంటి ముందుకు కూడా రావద్దు. మమ్మల్ని అడగడానికి అవకాశం లేదు వాళ్ళకి. అట్లా ఓట్లు అడిగేటోళ్ళు ఎవరు? సమస్య తీరవని వాళ్ళు మామూలు ఓట్లు అడిగితే మేము ఎట్లా ఇస్తామండి? మళ్ళీ అట్లా మాట్లాడడానికి కూడా ఎవరు మాట్లాడే అవకాశం లేదు. దోమలు బాగున్నాయి. అసలు ఎట్లా కుడతానే చచ్చిపోతాను దోమల గురించి. జ్వరాలు వస్తాను. ఇగో అగ్గిపెట్ట, ఇవి నిజమే కదా. పెద్దోళ్ళకైనా పడతలేదు దోమలు. అవును, దగ్గులు వస్తానే. దోమలు బాగున్నాయండి. కష్టపడతలేదు అసలు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయం అవుతుంది. దోమలు మాకంటే ముందే అవి ఇంట్లో వస్తున్నాయి. డోర్ తీయాలి, డోర్లోకి వెళ్ళి వస్తున్నాయి. అసలు అసలు అన్నం తినాలన్నా కూడా ఇబ్బంది అవుతారు. ఓకే, రైట్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమల్లో ఉన్నా కానీ ఇక్కడ జీడబ్ల్యూఎంసీ 54 డివిజన్లో ప్రజలు దోమలతోనే తీవ్ర అవస్థలు పడుతున్నారు. చాలా ఇబ్బంది గురవుతున్నారు. కనీసం ఈ ప్రణాళిక 99 రోజుల ఏదైతే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుందో ఆ ప్రణాళిక కార్యక్రమం అమల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏదైతే మెయిన్ అజెండాగా ముఖ్య కార్యక్రమంగా ఏదైతే పారిశుద్ధ్యమని చేర్చినారో దానికే దిక్కు లేకుండా అయిపోయింది. ఇక్కడ అసలు అధికారులు దోమల గురించి ఎలాంటి చర్యలు తీసుకున్నానికి ఇటు అసలు మున్సిపల్ అధికారులు ఎవరు వచ్చిన వాళ్ళు కూడా లేరు, మోరీలు తీసిన వాళ్ళు లేరు. యాక్చువల్గా మనకేంటిది ప్రణాళిక అని అంటే ముందస్తు చర్యలు తీసుకోవాలి. అంటే యాంటీ లార్వా కార్యక్రమాలు